స్టూపిడ్, లాజీ ఫూల్, ఇడియట్, చీట్. వాడికి అసలు బుద్ధి లేదు, సంస్కారం లేదు. వాడంతా చూడకపోతే నా పేరు భానువే కాదు. మేనర్లెస్ బ్రూట్, ఫూల్. ఈ డిక్షనరీలో ఇంకా చాలా ఇంగ్లీష్ తిట్టున్నాయి, అవి కూడా పూర్తి చేసే. అందులో డిసిప్లిన్ అన్న మాట కూడా ఒకటి ఉంది. దానికి అర్థం ఒకటోసారి చదువు పాప. మర్చిపోయినట్టున్నావు. డాడీ, ఇప్పుడు నువ్వు తిట్టిన తిట్లన్నీ నువ్వు బ్లాంక్ చెక్ ఇచ్చిన అబ్బాయి గురించే కదూ? అవును. ఇడియట్. మోటార్ సైకిల్ రిపేర్ కోసం బ్లాంక్ చెక్ ఇస్తే అంత డబ్బు డ్రా చేస్తాడా? చీట్. మరి ఆ చెక్కు మీద అతనికి ఎంత ఇవ్వాలనుకున్నావో అంతే రాసివచ్చుగా. బ్లాంక్ చెక్ ఎందుకు ఇచ్చావు? మా డాడీ కోటీశ్వరుడు, డబ్బు నాకో లెక్క అన్న అహంకారం కదూ పాప? ఏమి డాడీ మీరు కూడాను ఆ డర్టీ పిల్లని సపోర్ట్ చేస్తున్నారు? పాప, ఇప్పటికే అతను చాలా తిట్లు తిట్టావు. తొందరపడి నోటుకొచ్చినట్టు మాట్లాడకు. ఇక అతన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటావా? మంచితనం, మంచి బుద్ధి ఎక్కడున్నా వాటిని ఇష్టపడడం నా వీక్నెస్ అమ్మా. ఏమిటి అతను మంచితనం? అతని గురించి ఏదో పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నారేమిటి? తెలిసినట్టు కాదు, బాగా తెలియబట్టే మాట్లాడుతున్నాను. డాడీ, ఎస్, ఉదయం అతను మన ఇంటికి వచ్చాడు. నీ అకౌంట్ లో డ్రా చేసిన 2 లక్షలు పైసా చెక్కు చెదరకుండా తెచ్చిచ్చాడు. వాట్? ఎస్ పాప, అతను 2 లక్షలు తిరిగిచ్చినందుకు కాదమ్మా నా ఆనందం, అంతకంటే ఎంతో విలువైన విషయం చెప్పాడు. అతను చెప్పింది ఏమిటో తెలుసా? ఆడపిల్లని ఎలా పెంచకూడదో చెప్పాడు. క్రమశిక్షణ అనే మాట గుర్తు చేసి అందులో ప్రతి అక్షరానికి అర్థం వివరించి చెప్పాడమ్మా. వయస్సులో చిన్నవాడైనా ఐ అప్రిషియేట్ హిమ్. హడావుడి పెళ్లి కొడుకు అన్ని అడ్డంకుల్లాగే ఎప్పుడు లేని ఈ కారు, ఈ పెంట ఏంటి? ఏమయ్యా, త్వరగా బాగుసేయ్. గురు, బాగా చదువుకుందా? చదువుకున్న పిల్లని ఎప్పుడు ఇది చేయలేదు గురు, కంగారు వచ్చేస్తుంది గురు. నోరు మీరా, చదువుకుంది ఒక రుచిను, చదువుకోంది ఒక రుచినా? ఏమంటారో జోగి? వద్దురా, మంచి పిల్లలా ఉందిరా. మంచు చెడు మా అక్క డబ్బెట్టుకుంది, నేను రుచి చూడాలంతే. అలాంటి పిల్లని పాడు చేయడం పాపనరా, నా మాట వినండిరా. ఇందులో పాప ఏంటి, పుణ్యం ఏంటిరా? దున్నపోతు దున్ని సావాలి, మగడు తిరిగి సావాలి. ఏమంటావు గురు? నువ్వు కరెక్ట్. బండి రెడీ సార్. ఎంత? 20 ఇప్పించుకుంటే మర్యాదగా ఉంటది. పోనివరా. నన్ను వదలండి, నేను అలాంటి దాన్ని కాదు. మీకు దండం పెడతాను, దయచేసి నన్ను వదిలేయండి. గురు, నీకు మందు ఎక్కువైపోయింది గురు. ఏడ్రా, ఏంటి? ఆ అమ్మాయిని తీసుకొచ్చింది మనం తినటానికి తాగటానికినా? కరెక్ట్ రోయ్, పాయింట్కి వచ్చేసావు. అయితే ఇంకా ఆలస్యం ఉందిరా. అదేదో కానీ మొదలెట్టు. వద్దురా, పాపనరా. రారా. రండి. ఆగు. ఎవడా నువ్వు? ఇక్కడికి వచ్చి అమ్మాయిని తీసుకెళ్తున్నావు? చెప్పాలా?
ఇక్కడ మీకే ఇబ్బంది ఉండదు. మీరెవరు, ఈ పరిస్థితికి ఎందుకు వచ్చారో కూడా అడగను. మీ వాళ్ళెవరో చెబితే తెల్లారేసరికల్లా మిమ్మల్ని జాగ్రత్తగా పంపిస్తాను. చెప్పండి. ఏం చెప్పను, నాకెవరున్నారని చెప్పను. అంటే మీకు నాన్న వాళ్ళెవరూ లేరా? ఉన్నాడు ఉన్నాడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాల్సిన నాన్న ఒకడున్నాడు. పరమ నీచుడు. తాగుడికి డబ్బులు లేక 3,000 రూపాయలకి నన్ను వాళ్ళ కమ్మేశాడు. మరికక్కడికి వెళ్ళడం కంటే ఆత్మహత్య ఎంతో మేలు. నమస్కారం 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 నమస్కారం. నాకు శివరాకరికి ఒక మొక్క చెప్పాలని అనిపించేస్తుందండి అయ్యా. అది ఏంటంటే, మన ముగ్గురం ఇలా కూకుంటే ప్రపంచకాన్ని పాలించే త్రిమూర్తుల్లాగా నాకు ఏదో ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుందండి అయ్యా. మీరు అలా నవ్వేస్తే కాదు, మరే నేను చెప్పేది కాదు, పూర్తిగా వినిపించుకోండి. పవర్స్ అన్ని నా చేతిలో ఉన్నాయి. ఆయన కోటీశ్వరుడు. డబ్బుతో పాటు దేశంలో ఉన్న హెల్త్ క్లబ్లు, వ్యభిచార గృహాలు ఆయన జేబులో ఉన్నాయి. మేమిద్దరం కలిసి మీ జేబులో ఉన్నాం. ఇవి కాక మాకు లేని తలకాయ, గుండె ధైర్యం, లాయర్లు, పోలీసులు, డిపార్ట్మెంట్లు, అన్ని కనెక్షన్లు మీకున్నాయి. అంచేత మనం చాలా పవర్ఫుల్ మ్యానర్స్ లో. నీ గొడవ ఆపోయా. నిన్న గొడవ జరిగింది సార్. మాకు సంబంధించిన అమ్మాయిని ఒకడు దౌర్జన్యంగా తీసుకుపోయి. వాడి పేరు రాజ్ అంట. గాంధీనగర్లో మోటార్ మెకానిక్. సునా సాబ్. బాబా 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 ఆ చేతితోటే శ్రీకాకుళంలో జగన్నాథ్ అని ఒక ఇంజనీర్ ఉన్నాడు. సంతకాలు పెట్టకుండా కళ్ళు తాగిన కోతులేక మహా ఏడిపించేస్తున్నాడు. వాడిని నా పవర్స్ ఉపయోగించి పంపించేద్దామని అంటే వాడు డక్కముక్కలు సన్నాసి. అంచేత మీ పవర్ ఉపయోగించి వాడిని పంపవలసిన చోటుకి పంపించేశారనుకోండి, ఓ పని అయిపోయినట్టు ఉంటది. శివరాకరికి నేను చెప్పేది ఏంటంటే, ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా సీట్స్ చెప్పేసుకుంటే ఇంకో పని అయిపోయినట్టు ఉంటది. అబ్బా 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 అబ్బా. మీ అభివృద్ధి ఎంత గొప్పదంటే, ఈ పిల్లలు చూస్తుంటే మా ఊరు శాలగట్ల మీద నేను తిరుగుతున్నట్టు అనిపిస్తుందండి నాకు. అయ్యో, లాభం లేదు సార్. ఎంత చెప్పినా వాడు వినిపించుకోవడం లేదు. తన ప్రాణం పోయినా సరే ఆ ఫైల్ ఇవ్వనంటున్నాడు. 10 లక్షల ఆశ చూపించాను, చీపో అన్నాడు. భార్యా పిల్లల్ని ముక్కలుగా నరికేస్తామని కూడా బెదిరించాను. అయినా వాడు లెక్క చేయడం లేదు సార్. అయ్యగారు కలగ చేసుకుంటే చాలా ప్రమాదం అని కూడా చెప్పాను సార్. వాడు బెదరలేదు సరికదా, మిమ్మల్నే చాలా చులకనగా మాట్లాడాడు సార్. ఈ సర్వోత్తమరావు అంటే ఎవరని తెలిసి, అతనుకున్న శక్తి ఏంటో తెలిసి కూడా నేనన్నదానికి ఒప్పుకోకుండా నన్ను ఇన్సల్ట్ చేశావంటే నీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. అందుకు నిన్ను సన్మానించాలి. బట్ హౌ? ఎలా? ఇవాళ టిఫిన్ తాపీగా చేయాలని నిర్ణయించుకున్నారన్నమాట.
ఇస్తానన్న 10 లక్షలు తీసుకుని హాయిగా భార్య పిల్లలతో పారన వెళ్ళాల్సినాడు పరలోకానికి వెళ్ళిపోయాడు. పిచ్చి సన్నాసి. ఎయిర్పోర్ట్ కారు వెళ్ళిందా? వెళ్ళింది సార్.